ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయంలో భాగంగా ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ ఇల్లా వెంకటేశ్వరరావు గారి పుత్రరత్నం, మంచి సంప్రదాయ సంగీత విద్వాంసులు బాలమురళీ కృష్ణ గారితో మన పరిచయం. బాలమురళీ కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. తెలంగాణలో ఉండే కళాకారులను ప్రేక్షకులకు, ప్రజలకు తెలంగాణలో యూట్యూబ్ ద్వారా, మాధ్యమం ద్వారా ఒక పుష్పగుచ్చంలాగా అందరినీ పరిచయం చేస్తున్నానండి. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా. ఇట్స్ మై గ్రేట్ ప్లెజర్ సార్. నా పేరు బాలమురళీ కృష్ణ, వర్కింగ్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజ్ ఎ మ్యూజిక్ టీచర్. కాలేజీలో ఉన్న టైంలో ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో ఐ గాట్ మెనీ prizes and gold medals in music around in South Indian cultural universities are participated around 62 universities. Out of that I got first prize and gold medal in that. చాలా సంతోషం. నేను సుసర్ల శివరాం గారి దగ్గర మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా ఉండేవారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఫ్రాన్స్లో, నేపాల్లో, సింగపూర్, మలేషియాలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. చాలా ఇప్పటి ప్రభుత్వం కూడా సంగీతంలో అన్ని కళలతో పాటు సంగీతాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు మన డైరెక్టర్ గారు. చాలా సంతోషం. మీ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకు. జగమెరిగిన మహాపండితులైన వారి గురించి మీ ద్వారా కొంచెం. ఆయన కొందరు మన దేశంలో కొందరు లెజెండ్స్ అంటారు. వాళ్ళు గాడ్ గిఫ్టెడ్ ఆర్టిస్టులు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. లైక్ మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు, ఒక మ్యాండలిన్ శ్రీనివాసు, ఒక జేస్దాస్, ఒక ఎల్లా వెంకటేశ్వరరావు. ఇస్ వన్ ఆఫ్ ది లెజెండ్స్ ఇన్ అవర్ ఇండియా ద గ్రేట్. ఆయన సన్నగా పుట్టినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఆయనతో పాటు నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అద్భుతం. ఆయన వాయిద్యం వాయిస్తుంటే ఇంకా పాడాలని ఒక ఉత్సాహంగా ఉంటుంది. నాన్నగారు కూడా వాయించారు, చోటి భాస్కర్ గారు కూడా. అవునండి. చాలా మంచి స్నేహితులు మా నాన్నగారికి. మీ నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. మీరు ఎక్కడెక్కడ, అంటే మీరు ఎన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటారు ఇప్పటి వరకు? నేను దాదాపుగా ఒక 1500 ప్రోగ్రామ్ పైనే చేస్తుంటాను. మన చెప్పారు కదా, మన రాష్ట్రంలో, రాష్ట్రేతరంలో, అంతర్జాతీయంగా కూడా బాగా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. మీది ఏదైనా స్పెషాలిటీ ఉందా మీరు మీ ప్రక్రియలో? అంటే మీ స్పెషాలిటీ అంటే కర్ణాటక సంగీతంలో మన మద్రాసు బాణి, అదే నేను క్యారీ చేస్తుంటాను నేను. దక్షిణ. ఓకే సార్. మీరు ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు ఎంతమందికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? దాదాపుగా ఒక స్కూల్లో కొన్ని వేల మందికి ఇచ్చాను నేను. అందరూ నా శిష్యులే. ఒక చాలా ప్రోగ్రామ్స్ చేశాను. 100 మందితోటి ఒక ఆర్కెస్ట్రా లాగా ఒక ప్రోగ్రామ్ చేశాను. తర్వాత ఆల్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఒక ప్రోగ్రామ్ చేశాను నేను. ఫ్యూజన్ ప్రోగ్రామ్. తర్వాత జుగల్బందీ చేశాను నేను వాళ్ళతోటి, పిల్లలతోటి. ఇలా వినూత్నంగా చాలా ప్రోగ్రామ్స్ నిర్వహించాను నేను. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉండే యూత్కి
ఈ నెక్స్ట్ ఇంకొక 20, 30, 40 ఇయర్స్కి ఈ సంగీతం ఇంకా బ్రతకాలంటే మీ సూచనలు ఏం చెప్తారు? కర్ణాటక సంగీతం నేర్చుకుంటే ఏ సంగీతం అయినా అవలీలుగా పాడొచ్చు. కర్ణాటక సంగీతం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఏ సంగీతం అయినా, లలిత సంగీతం కానీ, ఫిల్మీ సంగీతం కానీ, ఏ ఫోక్ సాంగ్స్ కానీ, ఏ సంగీతం అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది మెయిన్ బేసిక్. గర్భగుడి యా, అంతే. ఉపాలయాలకు గర్భగుడిది. అంతేనండి, అంతే. దేవుడు అంతే. గర్భగుడిలో ఉండే దేవుడు అంతే. సంగీత విద్వాన్. సాక్షాత్తు వేదాల నుంచి వచ్చిన సంగీతం ఇది. మీరు మీరు ఇప్పుడు ఆల్రెడీ యూత్కి చెప్తున్నారు కాబట్టి ఇంకా మీరు యూఆర్ అన్ ఐకాన్ ఫర్ దిస్. అండ్ మీరు వన్ ఆఫ్ ద తెలంగాణ కళారత్నాలని మేము ఎంచుకున్నాము. మీరు నాకు టైం కేటాయించి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఎక్కడెక్కడ ఇంకా మీ ఏమైనా ఇన్స్టిట్యూట్ లాంటిది ఏమైనా ఉందా? అవునండి, ఎల్లా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి నాన్నగారు స్థాపించారు. దాంట్లో మ్యూజిక్, డ్యాన్స్, ఇన్స్ట్రుమెంటల్ అన్నీ చెప్తున్నాం. తర్వాత ఈ మధ్య ఒక గవర్నర్ గారు కళారత్న అని చెప్పి, సంగీత రత్న అని చెప్పి నాకు ప్రదానం చేశారు. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇంకా ఏమేమి అవార్డులు సాధించారు మాస్టర్? ఇదొకటి మెయిన్గా గవర్నర్ గారు ఇచ్చారంటే చాలా గుర్తింపు పొందింది. అన్ని చిన్న చిన్న సన్మానాలు, చాలా సన్మానం చేశారు. కానీ అంటే నిడివిగా ఎంతసేపు కచేరీ చేయగలరు మీరు? నేను 3 గంటలండి. 3 గంటల కచేరీ. మొత్తం ప్రక్రియలన్నీ అన్నీ అండి. మొత్తం రాగం, తానం, పల్లవి అన్ని, నేరవు, రాగాలాపన, స్వర్గం, అన్ని రకాలుగా చాలా అదృష్టవంతులు మాస్టర్. మీరు ఇంకా దేవుడు ఆశ్రయించిన అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో ఇంకా తులతూగాలని, మంచిగా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మమ్మల్ని అలరిస్తూ ప్రేక్షకులను కూడా రంజింపజేయాలని కోరుకుంటూ మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 8686305079. మళ్ళీ ఒకసారి 8686305079. మీరు ఎవరైనా బీద కళాకారులు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే వారికి సంగీతం నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ, మై ప్లెజర్. మీరు నాకు టైం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్.